ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో 12 అంశాలపై ప్రధానంగా చర్చించారు. మామిడి పంటకు కేజీకి 4 రూపాయలు అదనంగా చెల్లించడంతో పాటు మద్దతు ధర అందించేందుకు 260 కోట్ల విడుదలపై చర్చించింది. క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ పైన చర్చ జరిగింది. స్పేస్ పాలసీతో పాటు సీఆర్డీఏకు భూములిచ్చిన వారిలో కొంతమందికి పెన్షన్లిచ్చే అంశంపై కేబినెట్లో చర్చ జరిగింది. ఏపీ ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈమెయిళ్లు పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందనే అంశాన్ని కేబినెట్ భేటీలో ప్రస్తావించారు మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ ఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ విదేశీ కంపెనీలకు తప్పుడు ఈమెయిళ్లు పెట్టారని సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ఆర్థిక మంత్రి వైసీపీనే తమ పార్టీ సానుభూతి పరుడుతో ఈమెయిళ్లు పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపించారు. దీంతో వైసీపీ తీరుపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. తప్పులు చేసి ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకి నెట్టేయడమే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తోందని ఉందని తెలిపారు ముఖ్యమంత్రి. నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవడం, పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని అన్నారు. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలా ఈమెయిళ్లు పెట్టిన అంశంపై విచారణకు ఆదేశిస్తామని అన్నారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ప్రియా, ఓవరాల్ గా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో ఒక 20 అంశాలకు పైగా చర్చ జరిగింది. మొదట రాజధాని ప్రాంతంలో ఈ ఆల్ ఇండియా సర్వీసు అధికారుల క్వార్టర్స్ వీటికి సంబంధించి కొంత నిధులు విడుదల చేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు కూడా జరిగాయి. ఎందుకంటే అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ల్యాండ్ అలాట్మెంట్ కి సంబంధించి ప్రధానంగా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు రెండో విడత ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి ఒక 20,000 ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. భూ సమీకరణ ద్వారా ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలని అనుకుంటోంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు కొన్ని జనరల్ ఇష్యూస్ కు సంబంధించి కూడా నీటి వనరుల అభివృద్ధిలో భాగంగా ఒక 71 పనులు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో రైట్ మెయిన్ కెనాల్ స్లూయిజ్ పనులకు కూడా ప్రధానంగా అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఏంటంటే ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి హడ్కో నుంచి ఒక 1,000 కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, అంటే ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేసినప్పుడు కుప్పం కానీ, దగదర్తి కానీ, శ్రీకాకుళం కానీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే అక్కడున్న ప్రయాణికులందరూ వెళ్తూ ఉంటారు. ఒకవేళ నష్టాలు ఏమైనా ఉంటే అవి పూడ్చుకోవడానికి ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని కొంత అమౌంట్ దానికి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కార్మిక శాఖలో కూడా కొన్ని కీలక సవరణలు కూడా కేబినెట్ ఆమోదించిన పరిస్థితి. ఓవరాల్ గా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ రకమైన చర్చ జరిగింది. కేబినెట్ లో వీటికి ఆమోదం కూడా జరిగింది. ఇక పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వైఎస్ జగన్ పర్యటనలకు సంబంధించి కూడా చర్చ జరిగింది. తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి వైఎస్ జగన్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది అనే విధంగా కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి మంత్రులకు సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అమరావతి బ్రాండ్ ఇమేజ్ కానీ, లేకపోతే ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ కానీ దెబ్బతీసే విధంగా వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీలోని కొంతమంది నేతలు ఇప్పుడు ఏపీఎండీసీ ఏదైతే బాండ్లు జారీ చేసిందో పెట్టుబడులకు సంబంధించి ఆ బాండ్లో పెట్టుబడులు పెట్టద్దు అని ఒక 200 కంపెనీలకు వైసీపీ నుంచి ఈమెయిల్ వెళ్లాయి. ఒక ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీనే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందనే యాంగిల్లో కూడా కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అమరావతి విషయంలో కానీ, లేకపోతే ప్రభుత్వం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడంలో కానీ ఎవరైనా
అలాంటి చర్యలకు పాల్పడితే కదా కఠినంగా చర్యలు తీసుకోవాలనే యాంగిల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు చెప్పడం జరిగింది. దీంతో పాటు సుపరిపాలన తొలి ఏడు అంటే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అందరూ సక్రమంగా చెప్తున్నారా లేదా, మంత్రుల పార్టిసిపేషన్ ప్రధానంగా ఏ రకంగా ఉంది, ఇంకా 2-3 వారాల టైం ఉంది కాబట్టి మంత్రులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ జిల్లాల్లో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు బాగా తిరగాలన్న యాంగిల్లో కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా తాజా రాజకీయ పరిణామాలు అన్నిటి మీద చర్చించి వైసీపీకి గట్టి కౌంటర్లు ఇవ్వడంలో మంత్రులు అలర్ట్ గా ఉండాలి, లేకపోతే కనుక ప్రభుత్వం మీద తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా వైసీపీ చేసే దుష్ప్రచారం మధ్యలో కనపడకుండా పోతాయని ఒక ఇండికేషన్ ప్రధానంగా సీఎం చంద్రబాబు మంత్రులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా 20 అంశాల కేబినెట్ ఎజెండా ఒకవైపు, తాజా రాజకీయ పరిణామాలు మరోవైపు, ఒక 3.5 గంటలకు పైగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.